ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 20వ అధ్యాయము. ఆదికాండం 20వ అధ్యాయంలో మరి మొదటి వచనంలో అబ్రహాము తన కుటుంబంతో కలిసి గెరార్ అనే ప్రాంతానికి మరి నివాసం ఉండడానికి వెళ్ళిన సందర్భం మొదటి వచనం. అలాగే రెండో వచనం వచ్చేసరికి అక్కడ గెరారు రాజు దగ్గర తను తప్పించుకోవడానికి తన భార్యను చెల్లెలని చెప్పిన సందర్భం. మరి మూడో వచనం వచ్చేసరికి దేవుడు ఆ గెరారు రాజు అయిన అబీమెలెకుతో మాట్లాడి అతన్ని హెచ్చరించిన సందర్భం ఉన్నది. అలాగే ఆరో వచనంలో వచ్చేసరికి మరి ఆ అబీమెలెకు దేవునికి విధేయత చూపినప్పుడు అతనితో మాట్లాడుతాడు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితమని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించుతానని దేవుడు అబీమెలెకుతో మాట్లాడిన సందర్భం ఆరో వచనం. అలాగే మరి 16వ వచనంలో కూడా దేవుడు మరి అబీమెలెకు మాట్లాడుతున్నాడు. శారాకు వలన చేసిన తప్పు వలన అతనికి ప్రాయశ్చిత్తముగా 1000 రూపాయలు ఆమె ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. తర్వాత అబ్రహాము ప్రార్థన చేయగా అబీమెలెకు ఇంట్లో